మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్ లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యు సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు. మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజల్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆశా వర్కర్ దారుణ హత్య, భార్యను గొడ్డలతో నరికి చంపిన భర్త. నులిపురుగులు మనిషి ఎదుగుదలను ఆపేస్తుంది, విద్యార్థులకు మాత్రలు వేసిన కోరుట్ల ఎమ్మెల్యే. 7వ రోజు చేరిన సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె, జీవో 22ను వెంటనే అమలు చేయాలని డిమాండ్. వెంకటగిరిలో వైభవంగా పోలేరమ్మ జాతర, అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, కుటుంబ కలహాల కారణంగా భార్యను గొడ్డలతో నరికి చంపిన సంఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. కొల్లూరు గ్రామానికి చెందిన నిమ్మల అంజలి అదే గ్రామంలో ఆశా వర్కర్గా పనిచేస్తుంది. ఆమె భర్త పోషెట్టి కూడా అదే గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధి ఇంట్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారని, బుధవారం రాత్రి మళ్లీ భార్యాభర్తల మధ్య గొడవ రాగా భర్త పోషెట్టి భార్య నిమ్మల అంజలిని గొడ్డలతో నరికి హతమార్చాడని స్థానికులు పేర్కొన్నారు. చెప్పిండు రాత్రి ఆమెకు చంపంగా నేను కళ్ళతోని చూసినాము. లొల్లి చేస్తే ఆయనతో ఆమెకు ఇట్లా పెట్టిండు, మాకు ఎంబడి పడ్డాడు, మిమ్మల్ని కూడా చంపుతాను. చాకు ఉన్నది, ఒక చేతిలో గొడ్డలు ఉన్నది. అటు ఎంత ఊరికి సందులలో దాచుకున్నా కానీ మాకు వదిలలేడు. మా ఆయన కీడ తలిగింది, నా కీడ తలిగింది. ఆమెకు ఇంకా మళ్ళా వచ్చి ఒకసారి కోసేసిపోయిండు. మళ్ళీ రెండోసారికి ఆమెకు కొంచెం పానం ఉన్నది, లొల్లి ఇట్లా సప్పుడు చేసింది. అక్కడ ఆయనతో వచ్చిండు, మళ్ళీ లోపలికి పోయిండు, గొడ్డలు తెచ్చిండు, ఇంకా చంపేసిండు. ఆయనతో పానం తీసేసిండు. ఆయనతో పానం తీసేసి గోర్ల పట్టేసి ఒక కట్ట తీసుకొని ఇట్లా కుట్టిండు. పాముకి ఎట్లా కుదురుతారు అట్లా. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పాల్గొని విద్యార్థులకు మాత్రలను వేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కడుపులో నులిపురుగుల వలన మనిషి ఎదుగుదలను ఆపేస్తుందని అన్నారు. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, అందుకే డాక్టర్లు ఇచ్చే మాత్రలను వారి సూచనల మేరకు వేసుకోవాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రణవేణి సుజాత, ఆర్డీఓ వినోద్, అడిషనల్ కలెక్టర్ లత, మున్సిపల్ కమిషనర్, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా డాక్టర్ గారిని నరేంద్ర గారు సిఇఓ గారు కూడా ఈ సందర్భంగా ఆహ్వానం పలుకుతున్నాం. అదేవిధంగా ఎస్ఐ గారు సుధాకర్ గారు కూడా స్టేజ్ అనుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ ఎమ్మెల్యే గారికి స్వాగతం చెప్తూ, అలాగే మున్సిపల్ చైర్మన్ గారికి, మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి, మిగతా అతిథులందరికీ నమస్కారం చెప్తున్నాను. విద్యార్థులందరూ కూడా. సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికుల 7వ రోజు సమ్మె కొనసాగుతుంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించి వినతి పత్రం ఇచ్చేందుకు RT1 సివిల్ ఆఫీస్కు వెళ్లిన కాంట్రాక్ట్ కార్మికులను సిబ్బంది అడ్డుకోవడంపై ఉద్రిక్తత నెలకొంది. సింగరేణిలో ఉన్న 35,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, జీవో 22ను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులు శాంతియుతంగా చేస్తున్న సమ్మెను సింగరేణి యాజమాన్యం విచ్ఛిన్నం చేసే కుట్ర పన్నుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులంతా
30,000 మంది 52 డిపార్ట్మెంట్ల కార్మికులు తమ వేతనాల పెంపుదల కోసం 7వ రోజు సమ్మె చేపడతా ఉన్నారు. ఈ సమ్మెను విఫలం చేసేందుకు యాజమాన్యము ప్రభుత్వము కలిసి కుమ్మక్కై సమ్మెను విఫలం చేసేందుకు అనేక కుటిల ఎత్తుగడలు కూడా ప్రయోగిస్తున్నది. ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, సింగరేణి యాజమాన్యానికి మేము జేఏసీగా హెచ్చరిస్తా ఉన్నాం. మా సమస్యను పరిష్కారం చేయకపోతే రేపటి నుంచి జరగబోయేటువంటి ఆందోళనకు సింగరేణి యాజమాన్యము ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుంది. మేము అడుగుతున్నవి గొంతమ్మ కోరికలు కాదు. ఫిబ్రవరి 9 నాడు చేసుకున్నటువంటి ఒప్పందాన్ని బేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. 2013 నుంచి రావాల్సినటువంటి హైపవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలని కోరుతున్నాం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయాలని కోరుతున్నాం. మేము అడిగేటువంటి డిమాండ్లలో న్యాయం ఉంది కాబట్టి కార్మికులంతా కూడా 100కు 100% మీ బెదిరింపులను మీ ఒత్తిళ్లను తట్టుకొని ఈనాడు సమ్మెను విజయవంతం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా మా సమస్యను పరిష్కారం చేయకపోతే రేపటి నుంచి జరగబోయేటువంటి పరిణామాలకు సింగరేణి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుందని జాయింట్ యాక్షన్ కమిటీగా ఐఎఫ్టీగా సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. వెంకటగిరిలో పోలేరమ్మ జాతర ఘనంగా సాగింది. రథం పైన అమ్మవారు వీధిలోకి వస్తున్న తరుణంలో రోడ్డుకు ఇరువైపులా భక్తులు చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దేవస్థానం అధికారులు అమ్మవారికి 2.5 కిలోల బంగారు స్వర్ణ కిరీట ఆభరణాలను అమర్చి వైభవంగా అమ్మవారి జాతర నిర్వహించారు. బోధ్ ఎమ్మెల్యేకు ముతాయిబీ గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. బాజార్ హత్నూర్ మండల పర్యటన సందర్భంగా ముతాయిబీ గ్రామ సందర్శనకు వెళ్లిన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకి గ్రామ ప్రజలంతా ఊరేగింపుగా వచ్చి మంగళహారతులు పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. జై హో కేసీఆర్, జై జై రాథోడ్ బాపురావు అంటూ నినాదాలు చేస్తూ ఆత్మీయ సన్మానం చేశారు. ఎమ్మెల్యే గ్రామంలో తిరిగి చూసి అక్కడ ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకొని వాటికి పరిష్కారానికి భరోసా కల్పించారు. की अचानक मुख्यमंत्री साहेबांना असेंब्ली ठेवण्यात आलं. त्या असेंब्ली निमित्त मी येऊ शकलो नाही. तरी मी फोन करून सांगितलं की असेंब्ली झाल्यावर फर्स्ट प्रोग्राम तुमच्याच गावात करतो. असेंब्ली झाली की मी रात्र चालू आदिलाबादला आणि आज फर्स्ट प्रोग्राम फर्स्ट गाव आपलाच आहे. आपल्याच गावाचं दर्शन केलं. त्यासाठी या निमित्ताने आजचे सभेचे अध्यक्ष माननीय सरपंच साहेब ज्ञानेश्वरजी, तसेच उपसरपंच संतोष राठोडजी, या कार्यक्रमात आलेले आमचे अतिथीगण, लहान गोष्ट नाही, एक चांगलं शक्ती. థ్యాంక్స్. ఇక్కడ మీరు ఇది 3వ-4వసారి మా విలేజ్ కి రావడం. అయితే చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఎందుకంటే పెద్దల దృష్టికి మా సమస్యలు చెప్తేనే మీకు తెలిసిపోతాయి. ఉండే పెద్ద సమస్య మీ హయాంలోనే చంద్రనాయక్ తాండా టు భూతాయి టు కొలం కూడా రోడ్ అయింది. ప్లస్ ఎక్కడ గానీ బ్రిడ్జ్ మన దగ్గర అయింది. తాతల ముత్తాతల నుంచి బ్రిడ్జ్ లేకుండే అది మీ హయాంలో అయింది. మాకు చాలా థ్యాంక్స్ సార్. ఇంకా ప్రజాస్వామ్యం అమలుతోనే జాతి సమైక్యత సమగ్రాభివృద్ధి సాధ్యపడుతుందని రాష్ట్ర ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఏలూరు జిల్లా కన్వీనర్ ఎల్ఎస్ భాస్కర్ రావు, పి లక్ష్మీ నరసింహారెడ్డి అన్నారు. పేర్కెగూడెం మండల పరిషత్ యూపీ పాఠశాలలో అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం అంటే అక్షరాల ప్రజలచే పాలనని, ప్రజాస్వామ్యంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక తేడాలు లేకుండా ప్రజలందరూ జీవించే హక్కు ఉందని. ప్రజాస్వామ్యము అనే దానికి సంపూర్ణ అవగాహన కల్పించిన సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అసలు ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాము? మనం ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో వచ్చాం కదా, తెలుగు మీడియంలో అందరూ చెప్పేశారు. ఇద్దరా ప్రజాస్వామ్యం అంటే డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ఏంటి? టు ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్. అంటే మనమే మన కొరకు మనల్ని ఎలా పరిపాలించుకోవాలంటే ఎలా ప్లానింగ్ చేసుకోవాలి. గౌరవనీయ సభ్యులు చెప్పినట్లుగా
స్వాతంత్ర ఫలాలు అందరికీ సమానంగా అందాలి అంటే ఏం కావాలి? దానికి ఒక రాజ్యాంగం తయారు చేయాలి. ఆ రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు తయారు చేసి మనందరికీ ఇచ్చాడు. దాని ప్రకారం ఏంటి, భారతదేశ సంపద అంతా కూడా సమానంగా అందరూ అనుభవించే విధంగా, ఇక్కడ లింగ వివక్షత కానీ, జాతి వివక్షత కానీ, కుల వివక్షత కానీ ఏమి ఉండకూడదు. అందరూ సమానంగా ఎదగాలి. ఎదిగినప్పుడే ఆ ప్రజాస్వామ్యానికి ఒక పరమార్థం చేకూరుతుందని. భారత రాజ్యాంగ ప్రస్తావన నేను చదువుతాను, మీరు కూడా దాత చెప్పండి. భారతదేశ ప్రజలు మేము భారతదేశమును సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా మరియు పౌరులెల్లరకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయమును భావము భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనా స్వేచ్ఛను అంతస్తులను అవకాశములను సమానత్వమును మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును జాతి ఐక్యమత్యతను మరియు అఖండతను చేకూర్చు సౌభ్రాతృత్వము పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకంగా తీర్మానించుకొని ఈ సంవత్సరము 1949 నవంబరు 26 దినమున మా రాజ్యాంగ సభ యందు పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ అనడాన్ని దళిత సంఘాలు స్వాగతిస్తున్నాయని, అలాగే హైదరాబాద్ లో కడుతున్న సెక్రటేరియట్ కి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ సిటీ ప్రెసిడెంట్ నవీన్ డిమాండ్ చేశారు. అంబేద్కర్ భవన్ కు కొన్ని సంవత్సరాలుగా ఎవరూ పట్టించుకోవడం లేదని, దీని మీద కూడా దృష్టి పెట్టాలని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో నూతనంగా పార్లమెంటు భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పేరును పెట్టాలని అసెంబ్లీలో తీర్మానించడం జరిగింది. ఆ యొక్క తీర్మానాన్ని జాతీయ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం స్వాగతిస్తూ, షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం హైదరాబాద్ జిల్లా తరఫు నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరడం ఏమనగా, రాష్ట్రం చిన్న రాష్ట్రాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినందువలన ఈ యొక్క చిన్న రాష్ట్రాలు ఏర్పాటు కావడం జరిగింది. కావున ఈ యొక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా సెక్రటేరియట్ కట్టడం జరుగుతుంది. ఆ యొక్క సెక్రటేరియట్కు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలని చెప్పి జాతీయ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం హైదరాబాద్ జిల్లా డిమాండ్ చేస్తూ, అలాగే ఇలాంటి భవనాలు ఈ యొక్క లోవర్ ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ భవన్ కూడా చాలా శిథిలావస్థకు చేరుకోవడం జరిగింది. ఈ యొక్క అంబేద్కర్ భవనాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అంబేద్కర్ భవనాన్ని కూడా అతి తొందరగా నిర్మించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు నెరవేర్చాలని చెప్పి హైదరాబాద్ జిల్లా తరఫు నుండి కోరుతూ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ఈ యొక్క హైదరాబాద్ జిల్లా తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రేటర్ వరంగల్ 37వ డివిజన్ పరిధిలోని మైసమ్మ నగర్లో స్థానిక కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ అధ్యక్షతన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో గుడిసెవాసులకు పట్టాలను అందజేశారు. అనంతరం పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గుడిసెవాసుల పక్షాన ఉంటున్నారని అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో మైసయ్య నగర్లో ఒకప్పుడు ఎంతో పేదరికంతో ఇక్కడటువంటి ఖాళీ స్థలాలలో గుడిసెలు వేసుకొని అపన్నాస్తాల కోసం ఎదురు చూసినటువంటి ఈ ప్రాంత ప్రజలకు 2017లో నేను మేయర్గా ఉన్నప్పుడు పూర్తిగా నాకు సహకరించి నాకు అండగా దండగా ఉన్నటువంటి
ఈ మహేశ్వర నగర్ ప్రజలకు ఏదైనా చేయాలి. పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నాయకత్వాన కేటీఆర్ గారి ఆదర్శంతో నన్ను మేయర్ చేసి శాసనసభ్యులు చేసినందుకు ఈ ప్రాంత ప్రజలకు వారి ఆశీర్వాదంతో గొప్పగా ఈ కాలనీలన్నీ తీర్చిదిద్దాలని ఆ రోజు పెట్టుకున్నటువంటి సంకల్పమే ఈరోజు మార్గనిర్దేశకంగా ఈరోజు వెలుగులోకి వచ్చింది. దీనికి కావాల్సినటువంటి రోడ్లు, డ్రైన్లు గతంలో వేయడం జరిగింది. ప్రస్తుతానికి వాటర్ పైప్ లైన్ వేసి ఈరోజే నీళ్ల పంపిణీ కూడా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వీళ్ళకి ఇంటి నంబర్లు ఇవ్వడం జరిగింది. అవి కూడా ఈరోజే కొత్తగా 130 కుటుంబాలకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కొత్తగా వచ్చినటువంటి పింఛన్లను కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్దలు రెడ్డి కుమారస్వామి గారు, అదేవిధంగా తమ్ముడు భోగి సురేష్ గారు, మహేశ్వర నగర్ కమిటీ అందరూ కూడా రావడం జరిగింది. 130 కుటుంబాలు 500 మంది ఇక్కడ ఓటర్స్ ఉంటారు. దగ్గర 650 నుంచి 700 మంది పాపులేషన్ ఉన్నటువంటి ప్రాంతం ఒక రోల్ మోడల్. వరంగల్ నియోజకవర్గంలో ఇది ఒక రోల్ మోడల్గా ఉంటుంది. ఇది లోతట్టు ప్రాంతంలో ఇది ఉండడం, దీనికి కావాల్సినటువంటి 43 కోట్లతోటి అగర్తాల నుండి శివనగర్ మీదకి వెళ్లి 12 మూరుల నుంచి భద్రకాళి బండ్లో కలిసే విధంగా ఆ స్టామ్ వాటర్ డ్రైన్ కూడా కట్టేయడం జరుగుతుంది. ఒక గొప్పగా దీన్ని ఆలోచించి ఇక్కడ ప్రజలకు కించిత్తు కూడా ఇబ్బంది జరగద్దని ఏదైతే లక్ష్యంగా పెట్టుకొని పనిచేసినామో ఇవాళ చాలా ఆత్మసంతృప్తితోటి ఈ కాలనీ ప్రజలందరి మధ్యలో ఈరోజు ఇవ్వడం అన్నది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. భవిష్యత్తులో ఈ కాలనీలో ఉన్నటువంటి వారి యొక్క పిల్లలకు కూడా వారి యొక్క భవిష్యత్తు కార్యాచరణ మీద పూర్తి దృష్టి పెట్టి వారి విద్య కానీ వైద్యం కానీ వారు చదువు అయిపోయిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు కోసం కానీ పూర్తిగా దృష్టి పెట్టి పనిచేస్తానని కూడా మాట ఇస్తూ ఈ సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రతి స్లమ్ను కూడా స్లమ్లెస్ సిటీగా చేయడమే నా బాధ్యతగా పెట్టుకున్నాను. కాబట్టి ప్రజలందరూ ఆశీర్వదించి కేసీఆర్ గారు ఆశీర్వదించడం వల్లనే ఈరోజు అవకాశం వచ్చింది, పని చేయగలుగుతుంది. ఒక పేదింటి బిడ్డగా ఆ పేదరికంలో ఉన్నటువంటి సమస్యలు నాకు తెలుసు కాబట్టి, ఖచ్చితంగా స్థానికంగా పుట్టి పెరిగిన వాడిని కాబట్టి నాకు ఆ బరువు బాధ్యతలు తెలుసు కాబట్టి, అందరికీ కావాల్సినవి తెలుసు కాబట్టి సమస్యలన్నీ. హైదరాబాద్ గట్కేసర్లోని అనురాగ్ యూనివర్సిటీలో 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో సిపి రాచకొండ మహేష్ భాగవత్ ఐపీఎస్ ర్యాగింగ్, డ్రగ్స్ దుర్వినియోగం, ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలపై మాట్లాడారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రామచంద్రన్, రిజిస్టర్, సీఈఓ, హెచ్ఓడీలు 2000 మంది విద్యార్థులు హాజరయ్యారు. Good morning all. Thank you. Vice Chancellor of first Vice Chancellor of Anurag University, Professor Dr. S. Ramachandran, who was Vice Chancellor of Osmania University before, where I have done my LLB in 2015. Registrar of Anurag University, Dr. Saida Sabin Fatima Ma'am, CO Nilima Ma'am, M. Srinivas Garu, our Inspector Gatkesar Police Station, Chandrababu, then faculty members of engineering stream of second year and other branches. Dear students, good morning to all of you, and I am going to talk to you little on the ragging, and more I may be talking on the topics like the drugs, topics like youth teasing, the social vices especially, where we as a student, we may become victim of that, or sometimes in the peer pressure, we may indulge into such vices. So, creating awareness on that is my job for today. First of all, today is 15th September, our Bharat Ratna, Sir Mokshagundam Vishweshwaraya, his birthday today, which is celebrated as a Engineers Day. And fortunately, I studied in the same college where Sir Vishweshwaraya studied. He passed out from College of Engineering Pune in 1883, Civil Engineering branch, and
the same branch engineering. I have done my BE in 1990. After completion of BE, for 4.5 years, I was working for rural development with NGOs, then in corporate Tata Motors and Telco. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఆశా వర్కర్ దారుణ హత్య, భార్యను గొడ్డలతో నరికి చంపిన భర్త. నులిపురుగులు మనిషి ఎదుగుదలను ఆపేస్తుంది, విద్యార్థులకు మాత్రలు వేసిన కోరుట్ల ఎమ్మెల్యే. 7వ రోజు చేరిన సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె, జీవో 22ను వెంటనే అమలు చేయాలని డిమాండ్. వెంకటగిరిలో వైభవంగా పోలేరమ్మ జాతర, అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఇంతటితో బులెటిన్లోని వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.